ఎడారిలో సెలవు. నవంబర్ 19వ తేదీకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. 71వ కీర్తన 20వ చరణము. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకెలా శిక్షణ ఇస్తాడంటే, మనం భూమి పునాదులలోకంటూ దిగిపోవలసి ఉంటుంది, భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగే ఎప్పుడూ బిగుతై తెగిపోదు. ఆ లోతుల్లో నుండి దేవుడు మనలను పైకి తెస్తాడు. దేవుణ్ణి అనుమానించవద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మరిచిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు. సానుభూతి లేనివాడని తలంచవద్దు. ఆయన తిరిగి బ్రతికిస్తాడు. చెరఖాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కులు లేకుండా ఉండే భాగం ఉంటుంది. చలికాలపు మంచు ఉంటుంది. ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మరిచిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొరలుతుంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడుతాం. స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును గూర్చి నిన్ను ఉత్సాహధ్వని చేయును అని. వర్షాలు కురిసినా, గాలులు వీచినా, చలికాలపు గాలులు వణికించిన, మబ్బులు కమ్మిన ఆకాశం ఇంకా చీకటైపోయిన, ఆకులు రాలి వసంతకాలం గతించిన, నా ముఖంపై గాలి వానలు కొట్టిన, నిశ్చల సంద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంది. దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు. ఆయన తీర్చలేని ఏ కోరిక. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.